హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. మొత్తానికైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉందో చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. వీరికి మంజూరు పత్రాలు ఎప్పుడు ఇస్తారు, వీళ్ళకు రీవెరిఫికేషన్ ఎప్పుడవుతుందని చెప్పేసి ఈ వీడియోలో మీకు క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ముందుగా మీరు చేయవలసిందల్లా కూడా కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ చేసారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అలాగే సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా వీడియో షేర్ చేయండి. వివరాల్లోకి వెళ్దాం. ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో అంటే L1, L2, L3 దీనికి సంబంధించి నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైతే మీటింగ్ పెట్టడం అయితే జరిగింది. మీటింగ్ వచ్చేసి పొంగులేటి గారి ఇంట్లో అయితే జరిగింది. అయితే ఈ మీటింగు దేని గురించి అసలు ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే L1లో ఉన్నారో చాలామంది L1లో ఉండాల్సిన వాళ్ళు L2లో, L2లో ఉండవలసిన వాళ్ళు L3లో, L3లో ఉన్నవాళ్ళు L1, L2లో ఉన్నారు. ఇలా అంటే డిఫరెంట్ స్టేటస్‌లో చాలామంది అయితే ఉన్నారు. అంటే సర్వే పొరపాటులో లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా ఎంటర్ చేయడం మొత్తానికైతే ఏదో వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా కొంతమంది L3కి వెళ్ళిపోవడంతోటి చాలామంది అయితే గివెన్స్‌కి అయితే అప్లై చేశారు. అయితే గివెన్స్‌లోకొచ్చేసి స్టాటస్ మాత్రం పెండింగ్ అని చూపెడుతుంది. మరి ఏం చేయాలి? ఏంటని మనకు చాలామంది కామెంట్ కూడా చాలామంది ఇదివరకు కూడా దీని గురించి వీడియోస్ అయితే చేశాను. మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించి రీవెరిఫికేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది కాబట్టి ఒకసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలని చెప్పి ఈ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఏవైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో అంటే L1, L2, L3కి సంబంధించి కేటగిరీలు అంటే ఇందులో ఉండవలసిన అందులో, అందులో ఉండవలసిన ఇందులో ఎవరైతే ఉన్నారో మీకు ఆల్రెడీ ఈ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఎవరైతే గివెన్స్‌లో ఉన్నారో వారికి పూర్తి స్థాయిలో మళ్ళీ వెరిఫికేషన్ చేసి మీరు ఏ స్టాటస్‌లో ఉంటారో ఆ స్టాటస్ అయితే అప్డేట్ అయితే చేస్తారు. మీ ఇంటికొచ్చి మళ్ళీ పూర్తి వివరాలైతే సేకరియడం అయితే జరుగుతుంది. ఇది నేను గుర్తుపెట్టుకోండి. దీనికి ఇంకా ఆల్రెడీ ఈ 2 డేస్ నుంచి అయితే సర్వే స్టార్ట్ అయింది. మీకు మీ ఇంటి వరకు వచ్చే వరకు 1 వీక్ పట్టొచ్చు. మేబీ ఈ 1 వీక్‌లో అయితే కంప్లీట్ చేయాలని చెప్పేసి మంత్రి పొంగులేటి గారైతే అధికారులైతే ఆదేశించడం అయితే జరిగింది. అలాగే ఇంకొకటి మీరు చూసుకోవచ్చు L1లో ఎవరైతే ఉన్నారో ఈదిలో గూడా మళ్ళీ పేరైతే సెలెక్ట్ ఇప్పుడు ఆల్రెడీ మీరు L1లో స్టాటస్ కంప్లీట్ అయిపోయి నాన్ పక్కా హౌస్ వితౌట్ సైట్ అని ఎవరికైతే ఇట్లా చూపెడుతుందో వీళ్ళకి గూడా మళ్ళీ రీవెరిఫికేషన్ అనేది ఉంటుందని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్పడం. అంటే రీవెరిఫికేషన్ ఎందుకు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అంటే రీవెరిఫికేషన్ అంటే మీరు ఆల్రెడీ ఎలిజిబుల్‌గా ఉన్నారు. అయినప్పటికి కూడా అందులో అత్యంత ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రతిసారి ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఒక విలేజ్‌లో 3000 మంది ఉంటే 3000 మందిలో ఒక 200 మంది ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకున్నారు. అందులో ఒక 150 మంది ఎలిజిబుల్‌లోకొచ్చారు. L1లో ఉన్నారు. 150 మంది. ఈ 150 మందిలో ఎవరైతే అత్యంత నిరుపేదలు ఉన్నారో ఆ విలేజ్‌కి ఎన్ని ఇల్లు శాంక్షన్ అయితాయో వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇస్తారు. ఈళ్ళెవరైతే సెలెక్ట్ కారో వాళ్ళకు సెకండ్ విడతలో ఇస్తారు. మీరు టెన్షన్ పడనవసరం లేదు. ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వీళ్ళు ఒక కాన్స్టిట్యూన్సీకి 3500 ఇళ్ల చొప్పున ముందుకెళ్తున్నారు కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది మీ వరకు అని 100% మీకు ఇందిరమ్మ ఇల్లు అయితే వస్తుంది. ప్రభుత్వము మారేలోపు మీ వరకైతే 100% వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది L1కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ రీవెరిఫికేషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. L2కి సంబంధించి మరొక వీడియో చేశాను. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతే చాలా మంది చూడరు కాబట్టి L2కి సంబంధించి మరొక వీడియో అప్‌లోడ్ చేస్తున్నా. అది కూడా చూడండి. నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.